అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను తీసుకొని వాళ్ళ గురించి మాట్లాడటం అది కరెక్టా? తిరుపతి రెడ్డి గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి అడ్వకేట్ శరత్ గారికి, అదేవిధంగా సోదరి ఇందిరా శోభన్ గారికి మీకు ధన్యవాదాలండి. ఇక్కడ ముఖ్యంగా ఈ విషయం లోపల, ఈ ఎపిసోడ్ లోపల ఏమైనా సోకాల్ నోటీస్ కనుక ఇవ్వాల్సి వస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గానీ, క్రమశిక్షణ సంఘం గానీ రేవంత్ రెడ్డి గారికే ఇవ్వాలి. ఈ విషయానికి ఆజ్యం పోసిందే రేవంత్ రెడ్డి గారు. సంగారెడ్డిలో పోయి అమ్మాయి మాట్లాడి సుష్మితా పటేల్ మాట్లాడినట్టు, సంగారెడ్డిలో పోయేమో జగారెడ్డి గారు మీ టికెట్ విషయం అనేది నా పరిధిలో లేదు, మన యొక్క ఎలక్షన్ కమిషన్స్ అదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటాడు, మురళీధరన్ గారు అనుకుంటా చైర్మన్ ఆయన తీసుకుంటాడు, నా పరిధిలో లేదు అంటాడు. ఇక్కడ వచ్చేసేమో ఆయనకు సంబంధం లేని విషయం. ఆయన ఒక ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించో రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నాతోనే చాలా ఏళ్ళ నుంచి తెలుగుదేశం నుంచి సన్నిహితుడు, ఈయన కావ్యమని పట్టుకొస్తాడు, అంత పచ్చ కాంగ్రెస్ వాళ్ళ లీడర్లు ఉటంకించింది కూడా పేరు కూడా అవే. వీళ్ళందరూ పట్టుకొని వచ్చి పనులన్నీ చేయించుకుంటాడు, పరకాల అభివృద్ధిని బ్రహ్మాండ అభివృద్ధి చేస్తున్నాడు అని చెప్పుకోవడం వరకు ఓకే. ఈయననే మన రాబోయే ఎన్నికల్లో కూడా ఈయనను మీరు గెలిపించాలనడం అనేది ఈయన పరిధిలో లేని అంశాన్ని చెప్పి ఆజ్యం పోసింది. అంటే ఆ టికెట్ కొండామూర్తి గారు, కొండా సురేఖ గారు, సుస్మిత గారు పలుమార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ లో మేము కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నామని. ఆ వాళ్ళని చిచ్చు కనబడతా ఉంది. ఇక్కడ ఉక్కపోటు గురి చేసి కొండా సురేఖమ్మను బయటికి పంపించేటువంటి ఉద్దేశం ఆయన వ్యాఖ్యలు కనపడదు. కాబట్టి పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాటుపడ్డారు. కొండా సురేఖ గతంలో ఇప్పుడు మీ పార్టీ యువరాజు కేటీఆర్ మీద కూడా ఇదే విధంగా మాట్లాడారు, ఇప్పుడేమో ఆమెను మీరు సపోర్ట్ చేస్తున్నారు. గారు నేను మాట్లాడబోతున్నాను, కత్తి బొట్లో పెట్టుకొని తిరిగితే చివరికి ఆ కత్తికే బలవుతున్నట్టు ఆమెను ఆమె ఏం చేసిందంటే, ఆమెను ఏంటంటే కేటీఆర్ గారి మీద ఇష్టపడి మాట్లాడారని రేవంత్ రెడ్డి గారి ప్రాపకం కోసం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆమె నడుచుకున్నది, వ్యాఖ్యలు చేసి తర్వాత పాశ్చాత్తాపడ్డది, క్షమాపణ కూడా చెప్పింది. ఇవాళ ఆ కత్తే ఇప్పుడు ఆ కత్తి యొక్క పూర్తిగా ఇలా గురయ్యే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే కొండా కుటుంబంతో ఒక శీలమైనటువంటి కుటుంబం అండి రాజకీయంగా, అది వరంగల్ జిల్లాలో. ఆ కుటుంబంతో పెట్టుకున్నప్పుడు చిత్రంగా జరిగే నష్టం కూడా అంతే ఉంటది. ఇదే కొండా మురళి గారిని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులైన తర్వాత బాలసముద్రంలో వచ్చి ఒక మీటింగ్ పెట్టేసి గూండా రౌడీ అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడమాట. అదే కొండా మురళి గారి దగ్గరికి పోయిండు, సుస్మితా పటేల్ మాటల్లో చెప్పినట్టుగా మరి కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, బతిలాడుకొని తీసుకొచ్చుకున్నాడు, ఆయనకు రకరకాల ప్రామిస్ తీసుకొచ్చుకున్నాడు. ఆ కోపం అమ్మాయికి ఉందండి. మా నాన్నకి ఇన్ని ప్రామిస్ చేశారు, పార్టీలోకి తీసుకున్నారు, ఇక్కడ వచ్చేసి ఎక్కడో నుంచి దొంతి మాధవ రెడ్డి గారికి చేస్తే లాస్ట్ మినిట్ ఆయన సభ్యత్వం ఉందా కాంగ్రెస్ పార్టీలో, ఆయన టికెట్ ఇచ్చేసి ఇట్లా సభ్యత్వం లేని వాళ్ళందరికీ చాలా మందికి ఈ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ రెడ్డి గారు ఈ సభ్యత్వం గురించి పక్కన పెట్టింది. వాయిస్ డిస్టర్బెన్స్ మీ వాయిస్ కట్ అవుతుంది. భారత పౌరసత్వం లేనటువంటి ఝాన్సీ రెడ్డి గారిని పిసిసి ఉపాధ్యక్షులుగా చేసినటువంటి ఘనత ఈ దిక్కుమాల తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పట్టిందండి. ఈ సభ్యత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడండి. మొన్నటి ఎలక్షన్ లోపల ఈ మేఘారెడ్డికి సభ్యత్వం ఉందా, లాస్ట్ మినిట్ వచ్చిన రాజగోపాల్ రెడ్డి గారికి సభ్యత్వం ఉందా, కొండ సురేఖ గారికి లాస్ట్ మినిట్ వచ్చి ఆనకు ఉందా, వివేక్ గారు ఉన్న ఆనకు ఉందా, పర్ణికారెడ్డికి ఉందా, ఎవరికి ఉందని అసలు పార్టీలో సభ్యత్వమే లేని, అసలు దేశంలో లేని యశస్విని రెడ్డికి తీసుకొచ్చేసి డైరెక్ట్ 4 ముందు టికెట్ డిక్లేర్ చేశారు. అదొక దిక్కుమాల సిద్ధాంతం లేనటువంటి పార్టీ అండి. ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏమనంటే అమ్మాయి గురించి మన ఇందిరా శోభంతో సహా అందరూ ఏం మాట్లాడుతుంటే పిల్లకాకి ఇంత చిన్న పిల్ల ఇట్లా మాట్లాడుతుంటారు. ఆమె చిన్న పిల్ల ఏందండి, 38 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె మాట్లాడే మాటలకు కొంత శానిటీ ఉంది. ఇవాళ ఆమె చెప్పినట్లుగా ఆ పార్టీ మాది కాకుండా చెప్తున్నా, అసలు శిశురైనటువంటి అచ్చ కాంగ్రెస్ స్వచ్ఛ కాంగ్రెస్ వాళ్ళకును ఈ పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద యుద్ధమే జరుగుతా ఉంది. ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడం కోసం కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్. రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్, స్వయం ముఖ్యమంత్రి ఇక్కడ అసలు శిశుల కాంగ్రెస్ లో జీవన్ రెడ్డిని ఎక్స్పెల్ చేసిరు, చిన్నారెడ్డి గారిని ఎక్స్పెల్ చేసే పరిస్థితి, అనిరుద్ధ్ రెడ్డికి అదే పరిస్థితి అండి. ఒక్కపోతా ఇంద్రశోభన్ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? ఆ సోదరు ఎంత కష్టపడదు పార్టీకి, నేను స్వయంగా ప్రత్యక్ష సాక్షి. ఎందుకు వెళ్ళిపోయారు పార్టీలో నుంచి? భావజాలం ఉన్న పార్టీ వ్యక్తి, కాంగ్రెస్ భావజాలం వ్యక్తి, అటువంటి వాళ్ళని ఒక్క గురి చేసింది రేవంత్ రెడ్డి గారు. నీ ఆ రోజు సాక్షిని మళ్ళీ వచ్చింది సోదరి, ఎందుకంటే సిద్ధాంతాలు ఆమెకు నచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇటువంటి అన్యాయం చేసినటువంటి దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారికి ఎట్లా ఇస్తారండి?
సిటిజనా, ఇండియన్ సిటిజనా? వేరే దేశం వాళ్ళకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తారా? ఇండియన్ సోదరి మీరు స్పందించాలి ఇటువంటి విషయాల మీద. సభ్యత్వం లేనటువంటి సుష్మితా పటేల్ కు సరే ఇవ్వలే, మరి పౌరసత్వం లేనటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదా పౌరసత్వం? అప్పుడు లేదు, ఎలక్షన్ ముందు కానీ ఇంకా కూడా లేదా? నేను క్షమాపణ చెప్తా, ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఇటువంటి దిక్కుమాల సిద్ధాంతం. ఇగో మొన్న ఎలక్షన్ లోపల 75% పీపుల్ కు కాంగ్రెస్ పార్టీ లేఖను కాంగ్రెస్ పార్టీ పార్టీ టికెట్లు అప్లై చేసుకున్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారండి. పార్టీ టికెట్లు అప్లై చేసుకుని మాలాంటి మొదలు పెట్టారు. ఇక రేవంత్ రెడ్డి గారి మాటలకు సానిటీ ఎక్కడ ఉందండి? ఈయన పోయి టికెట్ ఈయనే ఉంటాడా రేపు? రేపు ముఖ్యమంత్రి కదా ఆయన, ముఖ్యమంత్రి వన్ ఆఫ్ ది క్రూషియల్ పర్సన్, కీ పర్సన్ టికెట్ డిక్లేర్ చేయడంలో. పటేల్ రమేష్ రెడ్డి గారికి 10 సార్లు ఇచ్చిందండి టికెట్. ఈయనే 10 సార్లు ఇచ్చిండు సూర్యాపేట టికెట్. ఈ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ తీసుకుంటాను తిరుపతి రెడ్డి గారు, మీరు సెట్ చేసుకోండి. అంతలో వాయిస్ కట్ అవుతుంది చాలా. ప్రసాద్ గారు, కప్ర ప్రసాద్ గారు, సురేఖ గారు గతంలో భారతీయ జనతా పార్టీతో చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఈ ఎలక్షన్ ముందో మధ్యలోనో. ఇప్పుడు నాకు మరి ఇంత గొడవ అయితే అక్కడ మంత్రి పదవి నుంచి తీసేస్తాను, అది చేస్తాను. మరి మళ్ళా బీఆర్ఎస్ లోక పోలేదు, ఎందుకంటే కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఆల్టర్నేటివ్ బీజేపీ కనబడుతుంది. ఇప్పుడు